కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం ప్రెస్ మిత్రులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ప్రెస్ మిత్రులు కూడా చాలా మంది చూసిండు. ఓకే, ఈరోజు కాంగ్రెస్ ప్రజలకు ఇవ్వాల్సిన బకాయిలు ఒక్కొక్క మనిషికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలా ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా దీంట్లో రాసి ఉంది. నేను మీ ముందు స్పష్టంగా నేను చదివి చూపిస్తా ఉన్నా. ఈరోజు ఈ బాకీలన్నీ కూడా మళ్ళా ప్రభుత్వం ఎట్లా చెల్లిస్తుంది, ఎమ్మెల్యే గారు ఏ విధంగా బోధన నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేస్తారు దయచేసి చెప్పాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ మనం చూసుకుంటే దాదాపు మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 22 నెలల ప్రభుత్వంలో 55,000 ఒక్కొక్క మహిళకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు బోధన నియోజకవర్గంలో ఒక్క మహిళకి 55,000 రూపాయలు ఈరోజు చెల్లించే బాధ్యత ప్రభుత్వాన్ని. అలాగే మృతులకు బీడీ కార్మికులకు పెన్షన్ 4,000 రూపాయలని హామీ ఇచ్చిండ్రు. దాన్ని 22 నెలలు పట్టుకుంటే 40,000 రూపాయలు ఆ బకాయిలు ఉన్నాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్ పాపం హ్యాండిక్యాప్ వాళ్లకు కూడా మోసం చేసిండు. హ్యాండిక్యాప్ వాళ్లకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. ఒక్కొక్క దివ్యాంగులకు 44,000 రూపాయలు ఈ రోజు ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు బకాయి ఉన్నారు. అది కూడా బకాయి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఉన్నది కదా, మళ్ళీ ఎన్ని పెళ్లిలైనాయి, ఎంతమంది ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ ఉన్నది అది కూడా లెక్క చేసుకుని చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు స్కూటీలు అన్నారు. పాపం ఆడబిడ్డలు స్కూటీలు వస్తాయని ఇంట్లో పోయి తల్లిదండ్రులకు అమ్మ కాంగ్రెస్ కి ఓటేయండి, మీరైతే బండి ఇప్పలే, మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మళ్ళా ప్రభుత్వం ఇస్తా అన్నది కదా, మేము నడుచుకుంటా పోతున్నాం కాలేజ్ కి స్కూల్ కి, స్కూటీ వస్తుంది కాంగ్రెస్ కి ఓటేయమని చిన్న పిల్లలు